మహిళా అభ్యున్నతికి పెద్దపీట వేస్తానంటూ బీజేపీ ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయి. నిజానికి ప్రధాని మోడీ పాలనలో మహిళలపై హింస మరింతగా పెరిగిపోయింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం మహిళలపై నేరాలకు సంబంధించిన 134 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కేసులు ఎదుర్కొంటున్నారు. వీరిలో బీజేపీ ప్రజాప్రతినిధుల సంఖ్య అధికంగా ఉంది. అత్యాచారాలు, వేధింపులు వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి రక్షణ కల్పించడంలో బీజేపీ ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. బీజేపీ వెబ్సైట్ చూస్తే అందులో నారీ శక్తి ప్రస్తావన పదే పదే కనిపిస్తుంది. మహిళలపై వివక్షను తొలగించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. బాలికలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఉద్బోధిస్తుంది. కానీ ఇవి మాటలకే పరిమితం. బీజేపీ నేతలు తరచుగా మహిళా సహచరులను కించపరిచే వ్యాఖ్యలతో నొప్పిస్తుంటారు. ప్రతిపక్షంలో ఉన్న మహిళా నేతలను కూడా వారు వదిలిపెట్టరు. సాక్షాత్తు ప్రధాని మోడీ 2018లో రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీని ఉద్దేశించి వితంతువు అని సంబోధించారు. రాజకీయ నాయకుల కుటుంబాలను కూడా ఆయన వదలలేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ కు చెందిన త్రివేంద్రం ఎంపీ శశి థరూర్ భార్య సునంద పుష్కర్ ను 50 కోట్ల రూపాయల గర్ల్ ఫ్రంట్ అంటూ కించపరిచారు. దేశంలో మహిళలపై నేరాలు నానాటికి పెరిగిపోతున్నాయి. 2021లో 60 లక్షల నేరాలు నమోదు కాగా వాటిలో 4,28,278 కేసులు మహిళలపై నేరాలకు సంబంధించినవి. 2016లో ఈ తరహా నేరాలు 3,38,954 నమోదయ్యాయి. అంటే 6 సంవత్సరాల వ్యవధిలో మహిళలపై నేరాల కేసులు 26.35% పెరిగాయి. అదే విధంగా జాతీయ నేర రికార్డుల బ్యూరో తెలిపిన వివరాల ప్రకారం 2015-2020 మధ్య కాలంలో దళిత మహిళలపై లైంగిక దాడుల కేసుల సంఖ్య 45% పెరిగింది. దీనిని బట్టి చూస్తే ప్రతిరోజు దేశంలో దళిత మహిళలు, బాలికలపై అత్యాచారాలకు సంబంధించి 10 కేసులు నమోదవుతున్నాయి. మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక దాడులు జరుగుతున్నప్పటికీ బీజేపీ స్పందన అంతంత మాత్రంగానే ఉంటుంది. ఉత్తరప్రదేశ్ లో ఓ దళిత యువతిపై లైంగిక దాడి, హత్యకు సంబంధించిన హత్రాస్ కేసులో ఆ పార్టీ వైఖరి దీనికి అద్దం పడుతుంది. 2020లో దళిత బాలికపై అగ్రకులాల ఠాగూర్ వర్గానికి చెందిన 4 కామందులు దాడి చేసి చిత్రహింసలు పెట్టారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ బాలిక కుటుంబ సభ్యులకు బెదిరింపులు అధికమయ్యాయి. చివరికి ఆమె మృతదేహాన్ని దహనం చేసేందుకు కూడా కుటుంబ సభ్యులను అనుమతించలేదు. రాత్రికి రాత్రే ఆ మృతదేహాన్ని పోలీసులు బలవంతంగా దహనం చేశారు. కేసు విచారణ సమయంలో సాక్షులను కూడా బెదిరించారు, భయపెట్టారు. చివరికి కేసులో ఒకే ఒక్క వ్యక్తికి శిక్ష పడింది. 4 నిర్దోషులుగా బయటపడ్డారు. చనిపోవడానికి ముందు ఆ బాలిక మెజిస్ట్రేట్ ఎదుట 4 కామాంధులకు వ్యతిరేకంగా మరణ వాంగ్మూలం ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. హత్రాస్ ఘటనపై వార్తలు అందించేందుకు 2 పాత్రికేయులు, ఒక టాక్సీ డ్రైవర్ సహా 3 ముస్లింలు ప్రయత్నించగా వారిని అరెస్టు చేసి 3 సంవత్సరాల పాటు జైల్లో ఉంచారు. పైగా ఈ ఉదంతాన్ని మసిపూసి మారేడుకాయ చేసేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రయత్నించింది. అసలు దళిత బాలికపై అత్యాచారమే జరగలేదని విదేశీ మీడియాలో కథనాలు వచ్చేలా ప్రజా సంబంధాల సంస్థలను ఉపయోగించుకుంది. మొత్తం మీద హత్రాస్ ఘటన దేశానికి తలవంపులు తెచ్చింది. 2002లో గుజరాత్ లో జరిగిన మారణ హోమం సందర్భంగా జరిగిన బిల్కిస్ బానో కేసును గుర్తు చేసుకుందాం. బిల్కిస్ పై పైశాచికంగా అత్యాచారం జరిగిన కామందులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించగా గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వం వారికి క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసింది. అయితే సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని కొట్టివేసింది. దీనికి ముందు జైలు నుండి విడుదలైన రేపిస్టులకు విహెచ్పి పూలదండలు, మిఠాయిలతో స్వాగతం పలికింది. గత సంవత్సరం గుజరాత్ లో ఈ దుండగులు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేతో కలిసి ఒకే వేదికను పంచుకున్నారు. గర్భవతిగా ఉన్నప్పుడు బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిపారు. 3 సంవత్సరాలకు కుమార్తె సహా ఆమె కుటుంబంలోని 7 సభ్యులను హతమార్చారు. బిల్కిస్ బానో ఉదంతాన్ని పరిశీలిస్తే అత్యాచారాలకు పాల్పడిన వారికి బీజేపీ, సంఘ్ పరివార్ ఏ విధంగా కొమ్ము కాస్తున్నాయో అర్థమవుతుంది. ఇటీవల కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు రేపిన ఉదంతాన్ని తీసుకుందాం. ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన జేడీఎస్ కు చెందిన సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న రాసలీలకు సంబంధించి 3000 వీడియోలు, టేపులు బయటపడ్డాయి. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో ఆయన దేశాన్ని విడిచి పారిపోయారు. ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సహా పలువురు బీజేపీ నేతలపై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. ఆ పార్టీ నాయకులు కుల్దీప్ సింగ్ సెంగర్, రామ్ దులార్ గోండ్ ప్రస్తుతం కారాగారంలో ఉన్నారు.